సామాన్య జీవితం సామాన్య ప్రజల జీవితానికి అందుబాటులో ఏమున్నాయి? గ్యాసు, కూరగాయలే, ప్రతి ఒక్క ధరలు పెంపడం. ముఖ్యంగా అసలు మొదటి నుంచి రాహుల్ గాంధీ గారు చెప్తానే ఉన్నారు, ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నారు, ఒక ఓట్లను దొంగ ఓట్లను చేయడం కానుంచి ఈవీఎంలలో వాటి యొక్క స్కామ్ గురించి కానీ, తర్వాత రాబోయే ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు ఆర్థిక లోటు ఏర్పడుతుందని ముందు చర్య తీసుకోవాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి వారు హెచ్చరించడం జరుగుతూనే ఉంది. కానీ కరోనా కంటే భయంకరమైన పరిస్థితి భారతదేశంలో రాబోతుంది అని వారు చెప్పడం జరిగింది. ఆనాడు కరోనాని అసలు ఎంత స్తంభించిపోయింది, అది ప్రకృతి దేవుడు ఏర్పరిచింది. కానీ ఇప్పుడు పాలకుడే మోడీ గారే ఈ దేశాన్ని ఆ రకంగా సెకండ్ ఏదో ఇంకొక కరోనాలోకి ప్రజలు నడిపించినట్టు ఇంట్లో నుంచి ఉద్యోగాలు చేసుకోండి, బంగారు కొనొద్దు, ప్రయాణాలు మానుకోండి అని డీజిల్ ధరలు ఇప్పుడు ఇటువంటి ఆధునిక యుగంలో వెహికల్ లేకుండా మనుషులు ఎక్కడికి పోగలుగుతూ ఉన్నారు? ఇప్పుడున్న పరిస్థితులు చూడు, వాతావరణం, ఎండలు, అసలు వెహికల్కు డీజిలే లేకుండా ఉంటే వాళ్ళు ఏ రకంగా బయట తిరగలుగుతారు? సామాన్య ప్రజల జీవనం ఏ విధంగా కొనసాగుతుంది? ప్రతి ఒక్క ధర పెంచడం ఇవన్నీ చాలా బాధాకరమైనది. కాబట్టి వీటినన్నింటినీ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా ఇప్పుడు దాని మీద చర్యలు తీసుకోవాలి. అదే రాహుల్ గాంధీ గారు ఫస్ట్ ముందుగానే చెప్పినప్పుడు వారు అప్రమత్తంగా ఉంటే ఇంత పరిస్థితి వచ్చేది కాదు. కాబట్టి అటువంటి నాయకుడే మనకు కావాలా. మన దేశ క్షేమం కోసం, ప్రజాక్షేమం కోసం ముందుగానే అంచనాలు వేసి చేసే నాయకుడే కావాలి. మన ఆంధ్రప్రదేశ్కి వస్తే ముందుగానే చెప్తా ఉన్నారు, స్పెషల్ స్టేటస్ తప్పకుండా వస్తుంది, తర్వాత రుణమాఫీ జరుగుతుంది, రైతులకు గిట్టుబాటు ధరలు అవన్నీ ముందుగానే ప్రకటిస్తూ ఉన్నారు. వారు వచ్చినప్పుడు తప్పకుండా ఆ పార్టీ, ఆ నాయకుడు రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ కుటుంబం తప్ప వేరే వారు చేయలేరు. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అది మనం తప్పకుండా అందరూ పోరాడాలని ఈ సమయంలో కోరుకుంటూ ఉన్నాం.